ఏబి వెంకటేశ్వరరావు గారిపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని తెలుస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి భద్రత మొత్తం ఉపసంహరించేసుకుంది. అంటే పోలీసు శాఖలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో పనిచేసి రిటైర్ అయినటువంటి వారికి వారు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం వాళ్ళకి భద్రత కొనసాగిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు. గ్రే హౌండ్స్ అని పనిచేస్తూ ఉంటారు, యాంటీ నక్సల్ స్క్వాడ్ అని, ఇంటెలిజెన్స్ చీఫ్ అని, ఇటువంటి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ప్రముఖమైనటువంటి శాఖల్లో పనిచేసేటువంటి వారికి జనరల్గానే ఒక థ్రెట్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే వాళ్ళకి భద్రత కొనసాగిస్తుంటారు. అయితే తాజాగా ఏబి వెంకటేశ్వరరావుకు ఉన్నటువంటి భద్రతను పూర్తిగా తొలగించేశారు. ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గత కొన్ని రోజుల క్రితం ఆయన రిటైర్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఏబి వెంకటేశ్వరరావు గారు నేను మరణిస్తే అది సహజ మరణం అయితే కాదు అంటూ కూడా చెప్పారంటే ఆయనకు పూర్తిగా థ్రెట్ ఉంది, నేను అందరికీ టార్గెట్గా ఉన్నానన్న ఆలోచన అయితే ఆయనకు ఉన్నట్టు కదా. కొంతమంది యాంటీ నక్సల్ స్క్వాడ్లో కానీ గ్రే హౌండ్స్లో పనిచేసే వాళ్ళు హిట్ లిస్ట్లో కూడా ఉంటారు. ఒకవేళ అటువంటి అభద్రతా భావానికి ఆయన లోనే ఉండొచ్చు. అందుకనే కొన్ని రోజుల క్రితం నేను మరణిస్తే అది సహజ మరణం కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిణామాల మధ్య ఇప్పుడు తాజాగా ఆయన భద్రతను ఉపసంహరించడం వెనక ప్రభుత్వం యొక్క ఆంతర్యం ఏమిటి అంటే ప్రభుత్వం యొక్క విధానాలను ఆయన ప్రశ్నించడమే ఆయన చేస్తున్నటువంటి నేరమా? ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రావణ్పై పెట్టినటువంటి ఉపా చట్టం కోసం ఆయన తీవ్రంగా గళమెత్తారు. దానికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ నేను చదివాను. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏమీ పసలేదు, ఇది పూర్తిగా నిరాధారం, మావోయిస్ట్ భావజాలను వ్యాప్తి చేసేటువంటి కంటెంట్ ఏమీ అందులో లేదు. రావణ్ హెడ్మా చనిపోయినప్పుడు 2025లో ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అంటే హెడ్మా లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు, చనిపోతూనే ఉంటారు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో ఒక నివాళి అర్పిస్తూ మాట్లాడినట్టుగా మాట్లాడాడు తప్ప అంత మాత్రం చేతే అతను మావోయిస్ట్ భావజాలను వ్యాప్తి చేసినట్టు కాదు. ఇటువంటి ఆధారం సరిపోదు, ఈ కేసు నిలబడదు. కానీ ఇలాంటి చట్టాలు ప్రయోగించి వేధించే అంశంపై నేను అవసరమైతే రావణ్ కేసు విషయంలో అవసరమైతే నేను కోర్టుకు కూడా వెళ్తానంటూ ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతేకాదు అన్ని వర్గాల యొక్క లీడర్స్తో కలిపి, అంటే ఏ పార్టీ ఆ పార్టీ అని లేకుండా మొదటి నుంచి కూడా ఏబి వెంకటేశ్వరరావు గారికి ఒక ముద్ర ఉంది, ఆయన తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడని చెప్పి. ఆయన రిటైర్ అయ్యే వరకు కూడా అదే ముద్ర ఉంది. కానీ తర్వాత ప్రభుత్వం యొక్క కొన్ని విధానాలను వ్యతిరేకిస్తూ ఆయన గళం పెంచుకుంటూ ఉన్నారు, ఆయన స్వరం పెంచారు. రావణ్ కేసుకు సంబంధించి వివిధ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పడనటువంటి వ్యక్తులు, అంబటి రాంబాబు లాంటి వ్యక్తులతో కూడా వేదిక పంచుకోవటం. అంటే విజయవాడలో జరిగినటువంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో అంబటి రాంబాబు గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు, పివి సునీల్ కుమార్, అలాగే లెఫ్ట్ పార్టీకి చెందినటువంటి నేతలు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం యొక్క విధానాన్ని ముక్తకంఠంతో ఖండించారు. రావణ్పై పెట్టినటువంటి ఉపా చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. అందులో వాళ్ళందరితో స్వరం కలిపిన వ్యక్తిగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఉపా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ప్రభుత్వం యొక్క విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారిపై ప్రస్తుతం అధికార కూటమి పార్టీ కక్ష కట్టినట్టుగా కనిపిస్తుంది. అంతేకాదు 22A భూములకు సంబంధించి కూడా ఆయన చంద్రబాబు నాయుడు ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మన భూములన్నీ కూడా 22A కింద ఉన్నటువంటి భూములన్నీ కూడా చంద్రబాబు వద్దే ఉన్నాయి. రావణుడు లంకలో సీతను దాచిపెట్టినట్టుగా మన భూములన్నీ కూడా ఆయన వద్దే పెట్టేసుకున్నారంటూ రావణాసుడితో పోల్చారు చంద్రబాబు నాయుడు. అలాగే అమరావతి భూములకు సంబంధించి సెకండ్ ల్యాండ్ పూలింగ్లో రైతుల వద్ద నుంచి తీసుకున్నటువంటి భూముల అంశంపై కూడా రైతులకు అలాగే చంద్రబాబు నాయుడికి మధ్య ఉన్నటువంటి ఒప్పందం ఏంటో తెలియదంటూ ఆ అంశంపై కూడా తీవ్రంగా గళమెత్తారు. ఇలాగ ప్రభుత్వం యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడుతున్నారంటూ ఆయన విమర్శించడమే ఈరోజు అధికార కూటమి పార్టీ ఆగ్రహానికి గురయ్యారా ఏబి వెంకటేశ్వరరావు గారు అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా రావణ్పై 4 పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనా సరే ఆయనపై పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఇంచుమించుగా బిలో 7 years శిక్ష పడేటువంటి కేసులే. ఆ కేసుల్లో 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించి 4 కోర్టుల్లో కూడా బెయిల్ వచ్చింది. చివరగా ఏలూరు పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నాం అన్నటువంటి క్రమంలోనే అక్కడి నుంచి గన్నవరం పోలీస్ స్టేషన్కి, అది ఎప్పుడు 2025లో తెలంగాణలో చనిపోయినటువంటి హెడ్మాకు సంబంధించి ఒక వీడియో చేశారు. ఆ వీడియో కేవలం వాయిస్ ఓవర్ మాత్రం ఇచ్చారు. అంత మాత్రం చేత ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ మొదటి నుంచి కూడా రావణ్పై పెట్టినటువంటి కేసుని ప్రముఖంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఏబి వెంకటేశ్వరరావు గారే. ఇటువంటి పరిణామాల మధ్య అతన్ని వేధించడం అనేటువంటి అంశం ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా మారింది. ప్రస్తుతానికైతే రావణ్ ఇంకా జైల్లోనే మగ్గిపోతున్నారు. ఈ కేసు యొక్క తీవ్రత ఎలాగుంటుందో ఏబి వెంకటేశ్వరరావు గారు క్షుణ్ణంగా వివరించారు.
అంటే మేసా చట్టాలాంటి చట్టాలు, రౌలత్ చట్టాలు అని చెప్పి బ్రిటిష్ కాలంలో ఉండేవి. అవి రూపాంతరం మార్చుకుంటూ అవి మొత్తం మేసా చట్టాలని, అలాగే ఎమర్జెన్సీ టైంలో విధించేటువంటి చట్టాలు, ఉపా చట్టాలని చెప్పి రూపాలు మారే తప్ప ఇవన్నీ కూడా చాలా కఠినమైనటువంటి చట్టాలు. ఉగ్రవాదులపై పెట్టేటువంటి చట్టాలు, అటువంటి చట్టాలను ప్రయోగించడం అన్నది తప్పు అంటూ కూడా వీటి గురించి వివరించి మాట్లాడటం, ఇదంతా కూడా ప్రభుత్వాన్ని నెగిటివ్గా ఒక నెగిటివ్ బిల్డ్ చేసే విధంగా ఆయన ప్రవర్తించారన్నట్టుగా ఆయనపై కక్ష కట్టింది ప్రభుత్వం. అందుకని ఆయనకు ఇవ్వాల్సినటువంటి హోదాని ఇవ్వకుండా ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆయనకు ఉన్నటువంటి భద్రతనంతా కూడా ఉపసంహరించుకున్నారు. ఇదే విషయంపై ఆయనతో మాట్లాడితే ఈ భద్రతా అంశాలకు సంబంధించినవి అన్నీ కూడా బయటికి చెప్పేటువంటి అంశాలు కాదు, నేను ఏం మాట్లాడినా సరే లిఖితపూర్వకంగా ప్రభుత్వానికే లేఖ రాస్తాను తప్ప వీటిపై నేను బహిరంగంగా చర్చించినట్టు ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడటం జరిగింది. అవసరమైతే ఈ విషయంపై కోర్టుకు వెళ్తానన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతానికి రావణ్ కేసులో ఆయన తీసుకున్నటువంటి చొరవ, ప్రభుత్వం యొక్క విధానాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి, ఖచ్చితంగా ఇది మాత్రమే ఆయనపై ఈ రకమైనటువంటి కక్షపూరితంగా ఆయనకున్నటువంటి భద్రత ఉపసంహరించేటువంటి పరిస్థితికి తీసుకువెళ్ళింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వాయిస్ పెంచడమే ఆయన తప్పు అన్నట్టుగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అభిప్రాయాల ప్రకారం ప్రస్తుతానికైతే ఏబి వెంకటేశ్వరరావుపై అధికార కూటమి పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నదైతే మాత్రం ఈ చర్యతో సుస్పష్టమైంది. మరి దీనిపై ఏబి వెంకటేశ్వరరావు గారు ఏ విధంగా స్పందిస్తారు, ఎవరైనా ఆయనకు మద్దతుగా ఈ విధానాలను వ్యతిరేకించేటి వాళ్ళు ఎవరైనా ఆయనకు మద్దతుగా మరింతగా ముందుకు వస్తారు, దీనిపై ఆయన ఏ రకంగా స్పందిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అన్నీ కూడా చాలా కఠినమైనటువంటి చట్టాలు, ఉగ్రవాదులపై పెట్టేటువంటి చట్టాలు, అటువంటి చట్టాలను ప్రయోగించడం అన్నది తప్పు అంటూ కూడా వీటి గురించి వివరించి మాట్లాడటం, ఇదంతా కూడా ప్రభుత్వాన్ని నెగిటివ్గా ఒక నెగిటివ్ బిల్డ్ చేసే విధంగా ఆయన ప్రవర్తించారన్నట్టుగా ఆయనపై కక్ష కట్టింది ప్రభుత్వం. అందుకని ఆయనకు ఇవ్వాల్సినటువంటి హోదాని ఇవ్వకుండా ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆయనకు ఉన్నటువంటి భద్రతనంతా కూడా ఉపసంహరించుకున్నారు. ఇదే విషయంపై ఆయనతో మాట్లాడితే ఈ భద్రతా అంశాలకు సంబంధించినవి అన్నీ కూడా బయటికి చెప్పేటువంటి అంశాలు కాదు, నేను ఏం మాట్లాడినా సరే లిఖితపూర్వకంగా ప్రభుత్వానికే లేఖ రాస్తాను తప్ప వీటిపై నేను బహిరంగంగా చర్చించినట్టు ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడటం జరిగింది. అవసరమైతే ఈ విషయంపై కోర్టుకు వెళ్తానన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతానికి రావణ్ కేసులో ఆయన తీసుకున్నటువంటి చొరవ, ప్రభుత్వం యొక్క విధానాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి, ఖచ్చితంగా ఇది మాత్రమే ఆయనపై ఈ రకమైనటువంటి కక్షపూరితంగా ఆయనకున్నటువంటి భద్రత ఉపసంహరించేటువంటి పరిస్థితికి తీసుకువెళ్ళింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వాయిస్ పెంచడమే ఆయన తప్పు అన్నట్టుగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అభిప్రాయాల ప్రకారం ప్రస్తుతానికైతే ఏబి వెంకటేశ్వరరావుపై అధికార కూటమి పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నదైతే మాత్రం ఈ చర్యతో సుస్పష్టమైంది. మరి దీనిపై ఏబి వెంకటేశ్వరరావు గారు ఏ విధంగా స్పందిస్తారు, ఎవరైనా ఆయనకు మద్దతుగా ఈ విధానాలను వ్యతిరేకించేటి వాళ్ళు ఎవరైనా ఆయనకు మద్దతుగా మరింతగా ముందుకు వస్తారు, దీనిపై ఆయన ఏ రకంగా స్పందిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.